జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొయ్యలగూడెంలోని స్థానిక రోటరీ క్లబ్ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్నారని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తాను ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నట్లు తెలిపారు. వరి ధాన్యం రైతులకు ఎప్పటికప్పుడు ధాన్యం విక్రయించిన 24 గంటల్లోపే తమ ఖాతాల్లోకి డబ్బు జమ చేయడం జరుగుతుందని అన్నారు. మండలంలోని రెవెన్యూ భూముల్లో సర్వేల్లో కొన్ని పొరపాట్లు ఉన్నాయని జనసేన నాయకులు కసగాని గోపాలకృష్ణ గోఖలే తీసుకుని వెళ్లగా స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, కరాటం సాయి జి రవికుమార్, భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్, భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షులు బొమ్మ బాబు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బొల్లిండ నిర్మలా కిషోర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి గంగిరెడ్ల మేఘలాదేవి, గోలిశెట్టి వాసు, చిటికిన రమేష్, వీరవరపు శ్రీనివాస్, చిరువూరు శ్రీనివాస్, తోట రవి, మాదేపల్లి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి జన సైనికుడిది, వీర మహిళది, భారతీయ జనతా పార్టీ నాయకులది, తెలుగుదేశం పార్టీ నాయకులది మనస్ఫూర్తిగా మీరు అందరూ కలిసి కూటమి అభ్యర్థిని గెలిపించినందుకు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు. అనేక సందర్భాల్లో ఏజెన్సీ ఆ సందర్భాల్లో మేము ఒక తీర్మానం చేశాం. ప్రతి ఐటీడీఏకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐఏఎస్ అధికారిని నియమించాలి. తద్వారా ఆ ప్రాంతానికి మంచి ఆఫీసర్ డెడికేటెడ్గా ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తారనే ఆలోచనతో ఆ రోజు ఆర్మూ డిక్లరేషన్ అని ఒకటి డిక్లరేషన్ తీసుకుని ఆలోచించాం. 600 కోట్ల రూపాయలు మనం ధాన్యం కొనుగోలు చేసాం. ఎంతో మంది రైతులు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మేము పోలవరంలో 1-2 చోట్ల ఆగి రైతులను అడిగాం, ఎట్లా ఉంది మీకు ధాన్యం కొనుగోలు ఎవరు చేశారంటే 24 గంటలు కాదు కదా, ఆ 8 గంటల్లోనే 6 గంటల్లోనే మా ఖాతాలో డబ్బులు పడిపోతున్నాయి. సంతోషం 24 గంటలు వస్తుంది. అదేవిధంగా పోలవరం పార్టీని మరింత బలోపేతం చేయాలి కనుక మీరందరూ కూడా, ప్రతి గ్రామ స్థాయి నాయకులందరూ కూడా 3 పార్టీల నాయకులు కలుపుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే నిన్న జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికల్లో 61గా క్లీన్ స్వీప్గా మనం గెలుస్తున్నాం. దీనికి చాలా ఆనందపడే విషయం. అలాగే రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా మన విజయాన్ని మరింత బలంగా ప్రజలకు తీసుకెళ్ళాలి. అలాగే అభివృద్ధిలో చూసుకున్నట్లయితే ఎన్నడూ లేని విధంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, అలాగే పంచాయతీరాజ్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మనకి 22 కోట్ల రూపాయలు మనకి పంచాయతీ నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు లక్ష్మీ నరసింహస్వామి గుడి వచ్చిన తర్వాత